వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో ఒక తోటలో ఉన్నాము, కూరగాయల తోటలు. ఇక్కడ 20 ఎకరాల ఇది కూరగాయల తోట. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి ఉన్నది 3 ఎకరాలలో మనకు ఈ బీరకు సంబంధించిన పందిరి అనేది ఏర్పాటు చేయడం జరిగింది రైతు. సో 3 ఎకరాల్లో స్టేకింగ్ పద్ధతిలో బీర సాగు, ఇప్పుడు నెక్స్ట్ బీర ప్లాంటేషన్ చేయబోతున్నారు. అయితే చాలామంది రైతులు అడుగుతున్నారు, స్టేకింగ్ ఎలా చేసుకోవాలి సార్, ఎన్ని కట్టెలు పడతాయి, వైర్ ఎంత పడుతుంది, ఈ విధంగా అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చెప్పేది, ఈ స్టేకింగ్ అనేది అడ్డు పందిరి, నిలువు పందిరి అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్క విధంగా పిలుస్తారు. ఇది ఇప్పుడు ఇది పైనుండి మనకు తీగలు వచ్చి పైన పందిరి మనము ఉంది కదా, అది దాన్ని నిలువు పందిరి అంటారు. అదే మనం దడి మాదిరిగా అడ్డంగా పెట్టుకుంటాం కదా, అది అడ్డు పందిరి అంటారు. ఇక్కడ ప్రస్తుతం నిలువు పందిరిది అంటే శాశ్వత పందిరి ఏ విధంగానైతే పోల్స్తోని అంటే మన ఐరన్ ఇది ఏమంటారు సిమెంట్ పోల్స్తోని కానీ, రాతి పోల్స్తోని కానీ శాశ్వత పందిరి నిర్మించుకొని చాలామంది రైతులు కూరగాయల సాగు చేస్తుంటారు. అయితే జనరల్గా మామూలు కొంత లీజుకు తీసుకున్న రైతులు, కొంత అనుభవం లేని టెంపరరీగా కూరగాయలు వేసే ఇటువంటి రైతులు ఏం చేస్తారంటే బొంగులు కంకలను తీసుకొని స్టిక్స్ ద్వారా పందిరి వేసుకొని, ఏది మనకు దడి పందిరి, అడ్డు పందిరి వేసుకొని కూరగాయలు, తీగజాతి కూరగాయలు ముఖ్యంగా సాగు చేస్తుంటారు. అయితే ఈ విధంగా మనకు ఈ శాశ్వత పందిరి మాదిరిగా ఇక్కడ రైతు ఈ బొంగులతోని, స్టిక్స్తోని, వెదురు బొంగులతోని సేమ్ శాశ్వత పందిరి ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ పందిరి సాగు చేయడం జరుగుతుంది, పందిరి వేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పందిరి, ఇది ప్రస్తుతం మీరు చూస్తున్నది 3 ఎకరాల పందిరి. ఇందులో మనకు ఈ ఫస్ట్ ఒకసారి పందిరి ఏ విధంగా వేసుకోవడం జరిగింది ఇది ఒకసారి చూద్దాం. ఇందులో చూసిన తర్వాత పందిరికి ఎన్ని మనకు బొంగులు పడతాయి, వైర్ ఎంత పడుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పందిరి ఈ విధంగా రెడీ కావడానికి. ప్రస్తుతం మొత్తం రెడీగా ఉంది. 1-2 డేస్లో ఇక్కడ బీర ప్లాంటేషన్ అనేది జరగబోతుంది. అంటే బీర విత్తనం పెట్టుకునే లోపు మనకు మొత్తం ఎరువులు, ల్యాండ్ ప్రిపరేషన్, పందిరి మొత్తం అయ్యే వరకు ఎంత ఖర్చు వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ పందిరి చూడండి. ఈ విధంగా ఇటు మొత్తం ఇట్లా చూస్తే మీరు వ్యూ ఇట్లా కూడా చూసుకోవచ్చు. అందులో వీడియోలో అది మొత్తం ఇట్లా ఉంటుంది. దీని తర్వాత ఇది ఇట్లా మనం నిలువున ఇట్లా పందిరి పెడదాం. తర్వాత ఇవి బొంగులు. ఇక్కడ పైన సేమ్ శాశ్వత పందిరి పైన వైర్ ఎట్లయితే అల్లుతారో ఈ విధంగా ఈ వైరు జియో వైరు అల్లుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా బొంగులు, తర్వాత కింద మనకు ఇది మల్చింగు, డ్రిప్ అంతా వేసుకోవడం జరిగింది. అయితే ఇందులో లైన్కు లైన్ వచ్చేసి మనకు ఈ 2 లైన్ల మధ్యలో 8 నుండి 10 ఫీట్ల దూరం ఉంచుకోవడం జరిగింది. 8, 9, 10 జస్ట్ అట్లా ఆ విధంగా పెట్టుకోవచ్చు మనము. ఎందుకంటే 5-6 ఫీట్లు పెట్టుకోరాదు. ఎందుకంటే అడ్డు పందిరిలో అయితే 5-6 ఫీట్లు పెట్టుకోవచ్చు. ఇది మనం శాస్త్ర పందిరి లాగా నిర్మించుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఇందులో 10 ఫీట్లు, 8 కూడా కాదు, 9, 10 ఫీట్లు పెట్టుకుంటే ఇంకా బెటరు. ఈ విధంగా దూరం పెట్టుకోవడం జరిగింది. ఒక బొంగు నుండి, ఒక కట్టె నుండి ఇంకొక కట్టె వరకు 6 ఫీట్ల దూరం పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా 6 ఫీట్లు ఇట్లా బొంగుల మధ్య, లైన్కు లైన్ మధ్య ఇట్లా 10 ఫీట్లు దూరం అనేది పెట్టుకోవడం జరిగింది. సో 10 కొంత ఫీట్ అటు ఇటు పెట్టుకున్న ఇబ్బంది లేదు. ఈ విధంగా బొంగులతోని పందిరి వేసుకోవడం జరిగింది. ఇందులో మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ ఉంది, బెడ్స్ కొట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వీరు ఫస్ట్ కొందరు వేస్తుంటారు. ఇదే శాశ్వత పందిరి కట్టెలతోని కొన్ని ప్లేసుల్లో వేసిండ్రు, బాగానే దిగుబడి తీసిండ్రు. పందిరి కూడా ఎటువంటి అంటే కింద పోవడం అటువంటి ఇబ్బంది లేకుండే. బట్ ఇప్పుడు ఈ రైతు ఇటువంటి పందిరి వేయడం ఇది కొత్త. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఈ విధంగా కట్టెలతోని ఈ పందిరి వేస్తున్నారంటే దీనికి 2 కారణాలు ఉంటాయి వేసుకోవడానికి. ఒకటి వచ్చేసి మనకు ఈ తీగ అనేది మనం జనరల్గా ఇట్లా అడ్డు పందిరి వేస్తే, ఇది మనకు అడ్డు పందిరి వేసినట్లయితే 6 ఫీట్ల వరకు ఇట్లా పందిరి మనకు తీగ అనేది పోతుంది. తర్వాత పోవడానికి దానికి ప్లేస్ ఉండదు హెవీ ఈల్డింగ్ వచ్చినప్పుడు. ఆ తీగ పెరగడానికి ఇట్లా మనం పైన కూడా తీగలతోని కట్టుకుంటే, అంటే శాశ్వత పందిరి మాదిరిగా తీగలతోని కట్టుకుంటే తీగ అనేది ఇంకా సాగి దానికి కూడా పూత కాత వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకని ఈ పందిరి వేసుకోవడం జరుగుతుంది, శాశ్వత పందిరి అంటే నిలువు పందిరి. రెండో కారణం ఏంటంటే మనకు ఈ గాలి దుమారాలు వచ్చినప్పుడు మనము ఎంత స్ట్రాంగ్గా వేసుకున్నా అది మొత్తం ఒకవైపు కింద పడిపోవడము అనేది జరుగుతుంది. ఈ విధంగా చాలా జరిగింది. మనకు కూడా మన ఫీల్డ్లో కూడా 1 ఎకరం బీర పందిరి మొత్తం కింద పడడం జరిగింది. ఆ విధంగా కూడా రైతు లాస్ అవుతారు. ఈ 2 కారణాల వల్ల కట్టెలతోని ఇటువంటి పందిరి వేసుకోవడం జరుగుతుంది. మీరు వీలైతే మీ సొంత పొలం ఉండి, సొంత ఫీల్డ్ ఉండి కొంత పెట్టుబడి ఉంటారు అంటే కంపల్సరీగా మీరు రాతి పోలు కానీ, తర్వాత వచ్చి సిమెంట్ పోల్తో మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు. లీజుకు తీసుకున్న పొలము పెట్టుబడి పెట్టుకోలేము అన్న రైతులు ఈ విధంగా కట్టెల ద్వారా కూడా వేసుకోవచ్చు. కావలిస్తే కట్టెలు అనేవి కొంత స్ట్రాంగ్, బాగా గట్టిగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అవి చాలా మంచి స్టిక్స్ అనేది మీరు చూస్ చేసుకొని వేసుకోండి. ఇది మీరు కంపల్సరీ ఈ విధంగా వేసుకోవాలని లేదు, మీ వీలుని బట్టి వీలైతే నిలువు పందిరి వేసుకోండి. బట్ ఈ నిలువు పందిరి కట్టెలతో నిలువు పందిరి ఎట్లా వేస్తారో అది అడ్డు పందిరి కూడా కట్టెలతో వేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనకు పెట్టుబడి చూసినట్లయితే ఫస్ట్ మనకు సాయిల్ ప్రిపరేషన్ ఉంటుంది.
బెడ్ ఇవన్నీ కంప్లీట్ వచ్చేసి మనకు 15,000 3 ఎకరాలకు చెప్తున్నా. ప్రతిదీ వీడియోలో 3 ఎకరాలకు చెప్పుకోవడం జరుగుతుంది. మీరు దాన్ని డివైడ్ చేసుకుంటే 1 ఎకరానికి వస్తుంది. సో 15,000 మనకు వచ్చేసి ల్యాండ్ ప్రిపరేషన్ దీనికి వస్తుంది మనకు. తర్వాత వచ్చేసి ఈ ఎరువులు అనేవి వేస్తాం కదా, దానికి మనకు కంపల్సరీగా 10 నుండి 15,000 రూపాయలు ఈ డిఏపి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, పొటాష్ వీటికి వస్తుంది. తర్వాత పశువుల ఎరువు వేసుకోవాలి కంపల్సరీగా. 4 ట్రాక్టర్లు వేసుకున్న దాదాపు ఈ 3 ఎకరాలకు వచ్చేసి ఆ రేటు మీ దగ్గర ఉన్న దాని ఒక రేటు మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఇక్కడ వచ్చేసి 25,000 3 ఎకరాలకు పశువుల ఎరువు ఖర్చు కావడం జరిగింది. ఈ విధంగా మనం ల్యాండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రిప్ అయితే ఆల్రెడీ ఉంటుంది రైతు దగ్గర. ఆ డ్రిప్ వేసుకున్న తర్వాత పైన మల్చింగ్ కంపల్సరీగా ఎకరాన 10 నుండి 12,000 ఖర్చు అవుతుంది. కొంత మనకు రేటు, మనకు వచ్చే లైన్స్, మనం పెట్టుకునే దూరాన్ని బట్టి కొంత డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక 25,000 వరకు, 25 నుండి 30,000 వరకు మనకు ఈ మల్చింగ్ కవర్కు ఖర్చు కావడం జరిగింది. ఈ విధంగా ఈ మల్చింగ్ వేసుకునే వరకు ఈ ఖర్చు. తర్వాత వచ్చేసి మనకు ఈ కట్టెలు మనకి ఇది 35 రూపాయలు ఇక్కడ రైతుకు పడడం జరిగింది. 3 ఎకరాలలో ఈ దూరం తీసుకున్నట్లయితే 2,000 కట్టెలు పడడం జరిగింది. అంటే దాదాపు మనకు 35 రూపాయల కట్టె అయినా కంపల్సరీగా కట్టెలకు మనకు 35 రూపాయలు, 35 ఇంటూ మనకు 2,000 తీసుకున్నట్లయితే 70,000 రూపాయలు 3 ఎకరాలకు ఈ కట్టెలకు అయింది. ఒక్కొక్క మీ ఏరియాని బట్టి 25, 30, 35 ఆ విధంగా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్రైస్, అంటే మీ దగ్గర ఉన్న రేట్ని బట్టి 70,000 కట్టెలకు అర్థం. ఈ జియో వైర్, ఈ వైర్ వచ్చేసి దాదాపు 3 ఎకరాలకు 5 క్వింటాల జియో వైర్ ఇక్కడ పట్టడం జరిగింది. 5 క్వింటాలకు దాదాపు 85 రూపాయలు అట్లా రేట్ అయినా మొత్తం 3 ఎకరాలకు పట్టిన జియో వైరు 40,000 రూపాయలు జియో వైరుకు ఖర్చు అయింది. ఈ విధంగా మొత్తము దాదాపు మనం ఖర్చు. తర్వాత హోల్స్ చేసుకోవడానికి ఒక 2,000, మనం మిషన్తోనే హోల్స్ చేసుకుంటాం కదా, అది 2,000. దాని అంటే డీజిల్కు అందులో పోయడం వర్కర్ దాని మొత్తం 4,000 డీజిల్కు ప్లస్ హోల్స్ దాన్ని కలిపి 4,000 అయింది. నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా ఈ స్ట్రక్చర్ నిర్మించాలంటే ఈ వైర్ వేయాలి, బొంగులు వేయాలి, ఇదంతా స్ట్రక్చర్ నిర్మించాలంటే కంపల్సరీగా కూలీలు, వర్కర్స్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. కాబట్టి వర్కర్స్ యొక్క పని స్కిల్, నాణ్యత, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళు చేసే పద్ధతి, కొందరు స్పీడు, కొందరు ఫాస్ట్ చేస్తారు. కొన్ని ప్లేసుల్లో వర్కర్ కొంత తక్కువ రేటు, కొంత ఎక్కువ రేటు, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రము 3 ఎకరాల పందిరికి దాదాపు 40 నుండి 50,000 రూపాయలు వర్కర్స్కి అయింది. దాదాపు మొత్తం టోటల్గా చేస్తే అప్రాక్సిమేట్ కొంత ఎక్కువ తక్కువ వచ్చేసి దాదాపు ఈ 3 ఎకరాల పందిరికి 2,00,000 వరకు 2.5 లక్షల ఖర్చు అనేది అయింది. ఈ 2.5 లక్షల ఖర్చు 3 ఎకరాలకు విత్తనం పెట్టే వరకు మాత్రమే. తర్వాత విత్తనము, తర్వాత ఫెర్టిలైజర్స్, తర్వాత స్ప్రేలు, కటింగ్స్ ఇవన్నీ వేరే ఉంటుంది. మన 3 ఎకరాల పందిరికి దాదాపు 2.5 లక్షల ఖర్చు అయింది. మీరు 1 ఎకరం ఇటువంటి పందిరి వేసుకోవాలి అంటే దాదాపు మీకు 80,000 నుండి 1,00,000 రూపాయల ఖర్చు అనేది కంపల్సరీగా వస్తుంది. అయితే ఒకసారి ఈ పందిరి వేసుకున్నట్లయితే ఈ పందిరి నుండి మనము 2 పంటలు ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు బీర పంట తీసుకోవచ్చు, బీర తర్వాత కాకర పెట్టుకోవచ్చు. 2 పంటలు కంపల్సరీగా తీసుకోవచ్చు. వీలై ఏదైనా కొంత మనకు పెట్టుబడి పెట్టింది వెళ్ళాలి అంటే లాస్ట్ 3వ పంట కూడా వీలైతే ఎరువులు, డిఏపి, యూరియా మళ్ళీ వేసి ఆ హోల్స్లలో వేసి ఒకవేళ ప్రయత్నం చేస్తే చలికాలం గ్రోత్ సరిగా రావు, ఎండాకాలం కొన్ని తీగజాతి కూరగాయలు రావు. అవి కాక వేరే పంటలు వేసుకున్నా మీకు కంపల్సరీగా 3వ పంట కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా చేసే రైతులు ఆ విధంగా కాకుండా 2 పంటలు తప్పకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు పెట్టుబడి అనేది పెట్టడం అనేది ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే కంపల్సరీగా మీరు ఇటువంటి మనకు నిలువు పందిరి వేసుకొని మీరు తీగజాతి కూరగాయలు సాగు చేసుకోవాలి అనే ఉద్దేశం కాదు. ఈ మనకు కట్టెలతోని కంపల్సరీగా శాస్త పందిరి ఏ విధంగా వేస్తారో మనకు సిమెంట్ పోల్లతోని, రాతి పోల్లతోని, ఆ విధంగా కూడా ఈ కట్టెలతోని కూడా మనం పందిరి వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నిలువు పందిరి వేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే వీడియో ఉద్దేశం. రైతు సోదరులు పందిరి వేసుకునేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు తీగజాతి కూరగాయలు ముఖ్యంగా వేసుకుంటారు. కాబట్టి తీగజాతి కూరగాయలలో వచ్చే మనకు తెగుళ్ళు కానీ, వచ్చే మనకు వైరస్ డిసీజ్ కానీ, అందులో వచ్చే దిగుబడి, ఫెర్టిలైజర్స్, మార్కెటింగ్ రేటు, వేసే టైము, వీటినన్నింటినీ చాలా అవగాహన చేసుకొని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీగజాతి కూరగాయలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా బీర, కాకర ఇటువంటి తీగజాతి కూరగాయలకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్ప్రేలు కానీ పెట్టే పద్ధతి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దానికి ప్రత్యేకంగా మనకు PDF రూపంలో ప్రత్యేకంగా నేను ఒక చార్ట్ రూపంలో ఎక్సలెంట్గా చేసిస్తా. అది ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా మీరు కొంత బయటపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెళ్ళి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మనకు వాతావరణం సపోర్ట్ చేసి మీరు బాగా చేసుకుంటే 1 ఎకరంలో ఈ తీగజాతి కూరగాయలలో 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం అనేది వచ్చే
వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైనా మీ వీడియో పైన వీటికి సంబంధించిన ఏమైనా వివరాలపైన డౌట్ ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ పెట్టండి. దానికి వీలైనంత వరకు నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలా వద్దా అనేది కామెంట్ పెట్టండి. మీ కామెంట్ల ద్వారా, మీ లైక్ షేర్ల ద్వారానే నేను కొంత టైం కేటాయించి కొంత నాలెడ్జ్ నాకున్నది వేరే రైతుల నుండి తెలుసుకొని ఇటువంటి ఫీల్డ్ విజిట్ చేసి మీ కొరకు మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా. మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తే నా యొక్క వర్క్ అనేది అంత ఎఫిషియన్స్గా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా నచ్చినా మీకు ఏదైనా షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా కింద కంపల్సరీ మీ యొక్క అభిప్రాయాన్ని ఏదో ఒక రూపంలో కంపల్సరీ కామెంట్ పెట్టండి. సో ఇది మనకు శాశ్వత పందిరి రాతితోని సిమెంట్ పోల్లతోని ఏ విధంగా రైతు వేసుకుంటారో అదే విధంగా కట్టెలతోని మనము శాశ్వత పందిరి మాదిరిగా ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నట్లయితే రైతు మంచి ఆదాయాన్ని తీగజాతి కూరగాయల్లో పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఏదైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియో లాస్ట్లో తీగజాతి కూరగాయలు ముఖ్యంగా బీర సాగులో ఫెర్టిలైజర్స్ సంబంధించిన వీడియో ఉంది, దాన్ని షేర్ చేస్తా చూడండి. నెక్స్ట్ వీడియో పెస్టిసైడ్స్ తర్వాత స్ప్రేలు దాని గురించి వీడియో కూడా అతి త్వరలో వీలైన త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.